అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'డెవిల్ బాస్' ఎపిసోడ్ నెంబర్ 22. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. మీనాక్షి డల్గా కూర్చునేసరికి బామ్మ తన వద్దకొచ్చి పక్కనే కూర్చుని చేతిని పట్టుకుంది. మీనాక్షి ఆవిడ వైపు చూసింది. ఏమైంది మీనమ్మ, అలా ఉన్నావు? ఏం లేదమ్మమ్మ, ఒక మనిషి మంచివాడా చెడ్డవాడా అనేది ఎలా తెలుసుకోగలం? అదేంటి మీనమ్మా అలా అడిగావు? ఈ పోటీ ప్రపంచంలో మనుషుల్ని అంచనా వేయలేకపోతున్నానమ్మమ్మా. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావటం లేదు. మళ్ళీ అర్జున్ బాబుతో ఏమైనా గొడవ పడ్డావా? అదేం లేదమ్మమ్మా. ఎందుకో అక్క గుర్తొస్తేను. దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మన కుటుంబ పరువుని గంగలో కలిపి వెళ్ళిపోయింది. మీ అమ్మా నాన్నల ప్రాణాలు తీసేసింది. అలాంటి దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నావా? ఎంతైనా నా తోడబుట్టింది కదా, వదిలేయలేకపోతున్నాను. ఒకవేళ తను ఎవరి చేతిలో అయినా మోసపోయుంటే అంటుంది మీనా. చూడు మీనమ్మా, ఒకసారి మోసపోవటం తప్పు కాదు. ఎందుకంటే అవతలి వ్యక్తి ఎలాంటిదో మనకి తెలియదు కాబట్టి. కానీ రెండోసారి కూడా మోసపోతే అది మన తప్పే అవుతుంది. తెలిసి కూడా జాగ్రత్త పడలేదు కాబట్టి పెళ్లి చూపుల దగ్గర నుంచి నిశ్చితార్థం, పెళ్ళన్నింటికి ముందు నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా అని మీ నాన్న దాన్ని అడుగుతూనే ఉన్నారు. లేదని చెప్పింది. చివరికి పెళ్లికి గంట ముందు కూడా మీ నాన్న ఈ పెళ్లి నీకిష్టమేనా అని అడిగాడు మీనమ్మ. ఇష్టమే అని నమ్మించి చివరికి మీ నాన్న పరువుని కాళ్ళతో తన్ని వెళ్ళిపోయింది. దాన్ని మోసం కాక ఇంకేమంటారు? కన్నవాళ్ళనే మోసం చేసిన దానికి ఇంకొకరి మోసాన్ని వేలెత్తి చూపించే అర్హత లేదు. అయినా మీ అక్క గురించి నీకు తెలియదేమో కానీ నాకు బాగా తెలుసు. అది మోసం చేసే రకమే గాని మోసపోయే రకం కాదు. మీనాక్షి మౌనంగా ఉండిపోయింది. చిన్నప్పటి నుంచి నీకు దక్కాల్సినవి కూడా లాక్కునేది. అదే బుద్ధితో పెరిగి పెద్దయింది. ఇప్పుడు కూడా నీకు మంచి జరుగుతుంది అని తెలిసిందంటే దాన్ని కూడా లాక్కోవడానికే చూస్తుంది మీనమ్మ. వద్దు, అలాంటి దాని గురించి ఆలోచించొద్దు. అది నీకు కనిపించినా కూడా జాలిపడకు. అదే నీ జీవితానికి మంచిది. నువ్వు చెప్పేది నిజమే అమ్మమ్మ. కానీ అక్క తిరిగొచ్చిన విషయం నీకు తెలిస్తే ఏమైపోతావో. అర్జున్ గారు పాపని ఎంత బాగా చూసుకుంటారు. అలాంటి ఆయన అక్క విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తించారు అంటే నమ్మకం కుదరటం లేదు అని మనసులోనే అనుకుంటూ బామ్మ ఒడిలో తల పెట్టుకుని పడుకుని కళ్ళు మూసుకుంది మీనా. నీ మనసు మంచిది కాబట్టి అందరి గురించి ఆలోచిస్తావు. కానీ అందరూ అలా ఉండరు మీనమ్మా. అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండు. ఆ దేవుడు నీకంతా మంచి చేస్తాడు అంటూ తన తల నిమురుతూ చెప్పారు బామ్మ. ఆ తర్వాత కట్ చేస్తే అర్జున్ క్యాబిన్లోకి వస్తూ మీనాక్షిని చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ మీనాక్షి అంటూ పలకరించాడు. దాంతో తను తేరుకొని సారీ సార్, చూడలేదు, గుడ్ మార్నింగ్ అని చెప్పింది. తెలుస్తూనే ఉంది ఏదో ఆలోచనలో ఉన్నావని. ఏమైంది? నిన్న ఫోన్ వచ్చిన దగ్గర నుంచి అదోలా ఉన్నావు. అదేం లేదు సార్. అబద్ధం చెప్పకు. ఏం జరిగింది? ఏదైనా సమస్య? నాతో చెప్పు అంటాడు అర్జున్. మీనాక్షి మౌనంగా ఉండేసరికి అర్థమైంది. నీ సమస్యలు నాతో పంచుకోవటానికి సిద్ధంగా లేవు, అంతే కదా? సరే, నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు. మీరు నాకు అన్ని నిజాలే చెప్పారా అని తను అడిగేసరికి అర్జున్ తన కళ్ళలోకి చూశాడు. దేని గురించి నువ్వు అడిగేది? మీ అన్నయ్య మా అక్క జీవితం గురించి. తను పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అన్న విషయం నా దగ్గర దాచిపెట్టారు. వాట్? ఏయ్, మైండ్ దొబ్బిందా? ఏం మాట్లాడుతున్నావు అంటాడు. అది నిజమా కాదా చెప్పండి ముందు అని అడుగుతుంది మీనా. అబద్ధం. మా అన్నయ్య అంత దిగజారే మనిషి కాదు. అలా అని ఎవరు చెప్పారు నీకు? ఎలానో నాకు తెలిసిందిలేండి. మీలానే మీ అన్నయ్య కూడా పెళ్ళొద్దు, సహజీవనం కావాలి అని మా అక్కని లొంగదీసుకున్నాడేమో అని అంటుంది మీనా. ఏయ్ అంటూ అర్జున్ చెయ్యెత్తేసరికి భయంతో కళ్ళు మూసుకుంది మీనాక్షి. కొట్టకుండానే చెయ్యి దించేశాడు. ఎలా కనిపిస్తున్నానే నీకు? పెళ్ళి వద్దు అన్నానే గాని ఏనాడైనా నిన్ను లొంగ తీసుకునే ప్రయత్నం చేశానా? అలా ఆలోచించేవాడిని అయితే మనం ఫారెన్కి వెళ్ళినప్పుడే అంతా జరిగిపోయి ఉండేది. కానీ నేను అడ్వాంటేజ్ తీసుకున్నానా? సారీ సార్, నా ఉద్దేశం అది కాదు. పోవే, ఏదో సరదాగా నిన్ను ఏడిపిద్దామని అల్లరి చేశానే గాని నువ్వు ఇలా ఆలోచిస్తావని అసలు ఊహించలేదు. అయ్యో సార్, ఆపు. నీ డౌట్ నాకు అర్థమైంది. పద అంటూ తన చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళాడు. కాసేపటికి ఒక ఫ్లాట్ ముందు కారు ఆగేసరికి అయోమయంగా చూసింది మీనాక్షి. ఏంటి చూస్తున్నావు? పద అంటూ కారు దిగి తనని లోపలికి తీసుకువెళ్ళాడు. కీస్ తీసి లోపలికి అడుగుపెట్టిన తను చుట్టూ చూసింది. ఎవరూ లేకపోవటంతో ఇల్లంతా బూజు పట్టేసింది.
అక్కడే ఒక కబోర్డ్ ఓపెన్ చేసి అందులో పేపర్స్ అన్నీ చెక్ చేశాడు. అతను వెతికేది దొరికేసరికి దాన్ని తీసి మీనాక్షి చేతిలో పెట్టాడు. చూడు అంటాడు. ఏంటి సార్ ఇది? మీ అక్క పెళ్ళికి ముందే నెల తప్పింది అన్నావుగా? కాదు అనడానికి సాక్ష్యం. తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి హాస్పిటల్లో చెకప్ బిల్స్, డెలివరీ బిల్స్ మొత్తం నేనే పే చేశాను. అందులో మీ అక్క ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన డేట్ ఉంది చూడు అన్నాడు. మీనాక్షి ఆ పేపర్ చూసింది. తన పెళ్లి డేట్కి ఆ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్కి దాదాపు 4 నెలలు తేడా ఉంది. అంటే అక్క అబద్ధం చెప్పింది అని ఆలోచిస్తూ ఉంటే అర్జున్ తన చేతిలో ఉన్న పేపర్ని లాక్కున్నాడు. ఇప్పుడు అర్థమైందా తమరికి అంటాడు. సారీ సార్ అంటుంది మీనా. నీ సారీ నాకేం అక్కర్లేదు అంటూ బయటికి నడిచాడు అర్జున్. మీనాక్షి కూడా అతని వెంటే వచ్చింది. అర్జున్ కోపం అర్థమవుతున్నా అది పట్టించుకునే పరిస్థితిలో లేదు తను. వాళ్ళక్క మీద కోపంతో ఎలా అయినా తనని కలవాలని ఆఫీస్కి చేరగానే కార్ దిగి, సార్ నాకు 1 గంట పర్మిషన్ కావాలి అంటూ అర్జున్ సమాధానం చెప్పకుండానే బయటికి వెళ్ళిపోయింది. అర్జున్ అయోమయంగా చూస్తూ మీనాక్షి అని పిలుస్తూ తన వెంట వెళ్ళబోయాడు. అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది. ప్రశాంత్ నెంబర్ చూసి ఫోన్ లిఫ్ట్ చేశాడు. రేయ్ ఎక్కడున్నావు? అందరూ వెయిట్ చేస్తున్నారు. టైం దాటిపోతుంది. వస్తున్నా అంటూ మీటింగ్ టైం అవటంతో ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్. ఆ తర్వాత కట్ చేస్తే శరణ్య ఉన్న హోటల్ గదికి వచ్చి కోపంగా డోర్ తీసింది మీనాక్షి. తన రాకని ఊహించని శరణ్య డ్రింక్ చేస్తూ ఉంది. సడన్గా మీనాక్షి లోపలికి వచ్చేసరికి షాక్ అయింది తను. మీనా, అది ఒంటరితనంతో అలా అలవాటైపోయింది. ఇంతకీ ఈ టైంలో ఇలా అంటుంది శరణ్య. తన మాటలు పూర్తి కాకుండానే మీనాక్షి తన చెంప మీద కొట్టింది. శరణ్య అవాక్కయి తననే చూస్తూ ఉంది. ఇంకెన్ని అబద్ధాలు చెప్తావే? ఇంకెంత మోసం చేస్తావు నన్ను అంటుంది మీనా. ఏం మాట్లాడుతున్నావే? నేనేం చేయలేదు అంటుంది శరణ్య. ఛీ నోర్మొయ్. అన్నీ తెలుసుకునే వచ్చాను. చేసింది చాలక పెళ్ళికి ముందే నెల తప్పానని చెప్తావా? నువ్వు అసలు ఆడదానివేనా? లేదు మీనా, ఎవరో నిన్ను మిస్లీడ్ చేస్తున్నారు అంటుంది శరణ్య. షటప్. నీ ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అన్నీ చూసే వచ్చాను అని మీనాక్షి గట్టిగా చెప్పేసరికి శరణ్య తనని చూస్తూ నిలబడింది. మీనాక్షి కోపంగా చూస్తుంటే, హో, అంటే నువ్వు నన్ను నమ్మట్లేదన్నమాట. ఓకే, నువ్వు నమ్మనప్పుడు నేను నటించి ఉపయోగం ఏముంది అంటుంది శరణ్య. అసలు ఎందుకు వచ్చావే ఇప్పుడు? ఏం ఆశించి ఇన్ని అబద్ధాలు చెప్పావు అని అడుగుతుంది మీనా. నాకు దక్కాల్సిన ఆస్తి కోసం వచ్చాను. అటు నాన్న నన్ను మోసం చేశాడు, ఇటు అభి కూడా నన్ను మోసం చేశాడు. ఆస్తి కోసం ఆశపడితే అది నాకు దక్కనివ్వలేదు. జీవితాంతం ఆ దరిద్రంలో బ్రతకమంటావా? అందుకే విడాకులు ఇచ్చేశాను. ఇంటికొచ్చి కనీసం నాన్న ఆస్తిలో అయినా వాటా తీసుకుందామనుకుంటే నాన్న పోతూ పోతూ ఆస్తినంతా అప్పుల పాలు చేసిపోయాడని తెలిసింది. అక్కడికొస్తే ఆ అప్పులు నా నెత్తి మీద రుద్దుతారే గాని ఉపయోగం లేదని అర్థమై ఆఫీస్ వాళ్ళు న్యూయార్క్ పంపిస్తుంటే వెళ్ళిపోయాను. అక్కడ నేను గొడ్డులా కష్టపడుతుంటే నువ్వు మాత్రం ఇక్కడ అర్జున్ని ప్రేమలో పడేసి హ్యాపీగా సెటిల్ అయిపోతుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా అంటుంది శరణ్య. శరణ్య మాటలకి నోరెళ్ళు పెట్టింది మీనాక్షి. ఏంటి, నాన్న అప్పుల పాలు చేశాడా? చేసింది ఎవరి కోసమే? నీకోసం కదూ? చేతులారా అందమైన జీవితాన్ని కాళ్ళదన్నుకుంది నువ్వు. మళ్ళీ నా జీవితం ఎక్కడ బాగుపడిపోతుందో అని అసూయతో తిరిగొచ్చావా? శరణ్య తన వైపు రెక్లెస్గా చూస్తూ పక్కకి తిరిగింది. చూడు మీనా, నాకు లగ్జరీగా బ్రతకటం ఇష్టం. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను. పెళ్ళి తర్వాత నా జీవితం మారిపోతుంది అనుకున్నాను. కానీ అది జరగలేదు. అందుకే నీ ద్వారా ఆ కల నెరవేర్చుకుందామని వచ్చాను అంటుంది. ఏమంటున్నావు అంటుంది మీనా. నువ్వెలాగో ఆ అర్జున్తో సెటిల్ అయిపోతున్నావు కదా, అతన్ని ఎలాగోలా మభ్యపెట్టి ఒక 10 కోట్లు నాకు తెచ్చిచ్చావనుకో, సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. లేదంటే మాత్రం నా గురించి తెలుసు కదా, ఏం చేయడానికైనా వెనకాడను అంటుంది. ఛీ, నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది. చచ్చినా నీకు ₹1 కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో అంటుంది మీనా. సరే అయితే సరాసరి అమ్మమ్మ దగ్గరికి పోయి నేను పెళ్లి చేసుకుంది అర్జున్ వాళ్ళ అన్నయ్యనే అని చెప్తాను. విడాకులు ఇచ్చానని కూడా చెప్తాను. పాపని వదిలేశానని చెప్తాను. అబద్ధం చెబితే ఆ ముసల్ది నన్ను అస్సలు నమ్మదు. అందుకే అన్ని నిజాలే చెప్పేస్తాను. ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు. అసలే హార్ట్ ఆపరేషన్ అయింది కదా అంటుంది శరణ్య. మీనాక్షి కంగారుగా తన వైపు చూసింది. ఆలోచించుకో. నీ జీవితం ప్రశాంతంగా సాగిపోవాలి అనుకుంటే నాకు ఇవ్వాల్సిందిచ్చి నన్ను నీ జీవితం నుంచి దూరంగా పోనివ్వాలి మరి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో మై డియర్ సిస్టర్ అంటూ తన చెంప మీద తట్టేసరికి
మీనాక్షి తన వైపు కోపంగా చూస్తూనే బయటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కట్ చేస్తే మీటింగ్ అయిన తర్వాత క్యాబిన్లోకి వచ్చాడు అర్జున్. అప్పటికి మీనాక్షి రాకపోవడంతో ఎక్కడికి పోయిందిది అనుకుంటూ ఫోన్ తీసి తన నెంబర్కి కాల్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసరికి ఆలోచిస్తున్నాడు. అర్జున్ అంటూ క్యాబిన్లోకి వచ్చిన ప్రశాంత్ అతను డల్గా కనిపించేసరికి ఏమైందిరా అంటూ దగ్గరికి వచ్చాడు. మీనా నీకేమైనా కాల్ చేసిందా? లేదే. అయినా ఎక్కడికెళ్ళింది? అదే తెలియటం లేదు. నిన్నటి నుంచి కాస్త టెన్షన్గా ఉంది. అడిగితే ఏదో పిచ్చిగా వాగి నాతో చివాట్లు తిని బయటికి పోయింది. ఇప్పటి వరకు రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళుంటుంది? పోనీ వాళ్ళ అమ్మమ్మకి ఫోన్ చేయనా? ఇంటికి వెళ్ళిందేమో అంటాడు ప్రశాంత్. వద్దు. అంటే ఒకవేళ తను ఇంటికెళ్ళి ఉండకపోతే ఆవిడ టెన్షన్ పడతారు. అదే నిజమే. నీతో కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మీనాక్షి డోర్ తీసుకుని లోపలికొచ్చింది. ఇద్దరూ తన వైపు చూశారు. ఎక్కడికి పోయావే? చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదా అంటూ అర్జున్ కసురుకునేసరికి మీనాక్షి తలదించుకుని సారీ సార్ అంది. తన గొంతులో తేడా, మొహంలో కనిపిస్తున్న బాధ కనిపెట్టిన అర్జున్ తన చెయ్యి పట్టుకుని ఏమైంది అని లాలనగా అడిగేసరికి తను ఏడుస్తూ అర్జున్ని హత్తుకుంది. దాంతో అర్జున్తో పాటు ప్రశాంత్ కూడా కంగారు పడ్డాడు. మీనా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా అంటూ ఊరడిస్తుంటే తను సమాధానం చెప్పకుండా అర్జున్ని హత్తుకుని ఉండిపోయేసరికి ప్రశాంత్ అర్జున్ వైపు చూశాడు. ఏదో జరిగింది. నువ్వు కసురుకోక ఏం జరిగిందో నెమ్మదిగా అడిగి తెలుసుకో అంటూ బయటికి వెళ్ళిపోయాడు ప్రశాంత్. అర్జున్ తన తల నిమురుతూ ఓదార్చాడు. కాసేపటికి తను తేరుకొని అర్జున్ నుంచి దూరం జరిగింది. ఆర్ యూ ఓకే అంటాడు అర్జున్. ఓకే సార్ అంటూ పక్కనే ఉన్న సింక్ దగ్గర మొహం కడుక్కుని వచ్చింది. అర్జున్ తనని చూస్తున్నాడు. సారీ సార్, మీ వర్క్ డిస్టర్బ్ చేశాను అంటుంది మీనా. ఒక్కటిచ్చాననుకో వెళ్ళి అవతల పడతావు. వర్క్ ఆగిపోతే నేను తర్వాత అయినా చేసుకోగలను. ముందు నువ్వు ఏం జరిగిందో చెప్పు. ఏం లేదు సార్, ఎందుకో మా నాన్న గుర్తొచ్చాడు. మీ నాన్నతో పాటు మా అన్నయ్య కూడా గుర్తొచ్చాడా? అదే ఉదయం తమరు వాగిన వాగుడు గురించి అడుగుతున్నాను. ఎందుకు సడన్గా మా అన్నయ్య గురించి అడిగావు? ఆ తర్వాత ఎందుకు బయటికి వెళ్ళావు? రాగానే ఎందుకు ఏడ్చావు? నాకు సమాధానం చెప్పు, లేదంటే ఊరుకోను అంటాడు అర్జున్. మీనాక్షి తలెత్తి అర్జున్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. ఏంటి, నా మొహంలో ఏమైనా జోకర్ కనిపిస్తున్నాడా? సమాధానం చెప్పు. మీనా ఏం మాట్లాడలేదు. మధ్యాహ్నం లంచ్ టైం కూడా దాటిపోయేసరికి ప్రశాంత్ క్యాబిన్లోకి వచ్చాడు. అర్జున్, మీనాక్షి ఏదో ఆలోచిస్తూ కూర్చున్నారు. ఏమైందిరా, ఇద్దరు ఎందుకలా ఉన్నారు? ఏం లేదు. సరే కానీ లంచ్ టైం కూడా దాటిపోయింది. మీరిద్దరూ ఏమీ తినలేదు. టిఫిన్ తీసుకురానా? నాకేం వద్దన్నయ్యా అంటూ బయటికి వెళ్ళిపోయింది తను. అర్జున్ వైపు చూశాడు ప్రశాంత్. ఏమైనా చెప్పిందా అని అడిగేసరికి లేదని తలూపాడు అర్జున్. దాంతో ప్రశాంత్ నేను అడుగుతానుండు అంటూ బయటకు వచ్చి మీనాక్షి పక్కనే కూర్చున్నాడు. అప్పుడే అర్జున్ ఫోన్ రింగ్ అయింది. ఏమైందమ్మా, ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పు అని అడుగుతాడు ప్రశాంత్. మీనాక్షి మౌనంగా ఉండేసరికి నువ్వు ఇలా మౌనంగా ఉన్నావంటే ఫైనాన్షియల్ ఇష్యూ అయి ఉంటుంది. అప్పుల వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అని అడిగాడు. మీనాక్షి అతని వైపు చూసింది. అదే అయ్యుంటుందిలే. నువ్వు అర్జున్కి చెప్పలేదు అంటే అదే అని అర్థమైంది. వాడి దగ్గర తీసుకోకపోతే పోయావు. పోనీ నా దగ్గర తీసుకో అంటాడు ప్రశాంత్. అది కాదన్నయ్య అంటుంది మీనా. చూడు మీనా, అన్నయ్య అని నోరార పిలిచావు. నిజంగా నేనే అన్నయ్యను అని ఫీల్ అయితే నా దగ్గర మొహమాట పడకూడదు మరి. ఫైనాన్షియల్గా మేం కాస్త బెటర్ పొజిషన్లోనే ఉన్నాం. అమ్మ నాన్న ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇద్దరికి 70,000కి పైనే జీతం. ఇక నాకిక్కడ 1,00,000 వరకు వస్తుంది. అక్కకి పెళ్ళైపోయింది. మా తమ్ముడు బిజినెస్ పెట్టుకోవటానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒక నెల జీతం లేకపోతే గడవదు అన్నంతగా లేదు. నా దగ్గర నా సేవింగ్స్ ఒక 10 lakhs వరకు ఉన్నాయి. వాటితో సర్దుబాటు చేసేయి, మిగతాది తర్వాత చూసుకుందాం. మీనాక్షి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన సొంత అక్క డబ్బు కోసం వేధిస్తుంటే ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా అన్నయ్య అన్న పిలుపుకి తను అడగకపోయినా డబ్బివ్వడానికి సిద్ధపడిపోయిన ప్రశాంత్ని చూసి ఏడుస్తూ అతని చేతులు పట్టుకుంది. అరే ఏమైందమ్మా? చూడు, ఆల్రెడీ బ్యాంక్ టైం అయిపోయింది. రేపు మార్నింగ్ వెళ్ళి మనీ డ్రా చేసుకొస్తాను, సరేనా? డబ్బు అవసరం ఏం లేదన్నయ్యా. అబద్ధం చెప్పకు. నిజంగా డబ్బు అవసరం ఏం లేదు. నిజంగా ఏమైనా ఉంటే ఖచ్చితంగా నిన్ను అడుగుతానన్నయ్యా అంటుంది మీనా. మరెందుకు అంతలా బాధపడుతున్నావు?
అయిన వాళ్ళు కూడా డబ్బులు చూసి విలువిచ్చే మనుషుల మధ్య కేవలం పిలుపుకి కూడా స్పందించేంత గొప్ప మనసు నీది. నువ్వెప్పుడూ బావుండాలి. ఇక నా బాధంటావా? మా నాన్న గుర్తొచ్చాడు. ఆయనకి, ఆయన పెంపకానికి, ఆయన గౌరవానికి ఏమాత్రం విలువివ్వని కూతురు కోసం ఆయన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టాడు. అది తలుచుకుంటేనే అంటుంది మీనా. ఇక మాట్లాడలేక లేచి వాష్రూమ్ వైపు వెళ్ళిపోయింది మీనాక్షి. ప్రశాంత్ అయోమయంగా తనని చూస్తున్నాడు. ఇంతలో అర్జున్ బయటికి వచ్చి అక్కడ మీనాక్షి కనిపించకపోయేసరికి ఎక్కడా అని ప్రశాంత్కి సైగ చేశాడు. అటెళ్ళింది అంటాడు. ఏమైనా చెప్పిందా? "మ్హూ. కానీ తన అవసరం డబ్బు కాదని మాత్రం చెప్పింది. ఇంకేదో చెప్పింది కానీ తన బాధకి కారణం ఏంటో నాకు సరిగ్గా అర్థం కాలేదు" అంటాడు ప్రశాంత్. "సరే, క్లోజింగ్ వరకు ఆఫీస్ చూసుకో. నేను మీనాతో బయటికి వెళ్తాను." "ఎక్కడికి రా?" "తర్వాత చెప్తాను" అంటూ మీనాక్షి రావటంతో బయటికెళ్ళాలి. "పద" అంటూ మీనాక్షిని తీసుకొని బయటికి నడిచాడు. కారులో బయలుదేరారు ఇద్దరు. ఆలోచనలో మునిగిపోయిన మీనాక్షి ఎక్కడికి వెళ్తుందో కూడా గమనించుకోలేదు. కాసేపటికి కారు ఆగేసరికి చుట్టూ చూసింది. అదేదో కొత్త ప్లేస్ కనిపించేసరికి కంగారుగా కారు దిగింది మీనాక్షి. "సార్, ఎక్కడికి తీసుకొచ్చారు?" "భయపడకు. ఇది నా ప్రైవేట్ గెస్ట్ హౌస్" అంటాడు. "ఇప్పుడు ఇక్కడికెందుకు వచ్చాం?" "లోపలికి తీసుకువెళ్ళనులే గాని ఇక్కడైతే ప్రశాంతంగా మాట్లాడుకోవటానికి ఉంటుందని." "ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు?" అంటూ తన కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. "ఇది నా సమస్య సార్, నేను చూసుకుంటాను" అంటుంది మీనా. "అంటే నాకేం సంబంధం లేదు అంటున్నావా?" అంటాడు అర్జున్. "మీకున్న సమస్యలు చాలు, మళ్ళీ నా సమస్యలు కూడా నెత్తినెట్టుకోవడం ఎందుకు చెప్పండి? నేను ఎమోషనల్గా ఎంత వీక్గా ఉంటానో అంతే స్ట్రాంగ్గా నిలబడగలను కూడా. ఏదైనా సరే నేను చూసుకుంటాను" అంటుంది మీనా. "సరే చూసుకో అయితే. నీ బాధ చూడలేక ఇక్కడి వరకు తీసుకొచ్చాను. కానీ తమరు ఏదీ నాతో పంచుకోవటానికి సిద్ధంగా లేరని అర్థమైంది. పద" అంటూ కారులో కూర్చున్నాడు అర్జున్. మీనాక్షి కూడా కారు ఎక్కేసరికి తనని ఇంటి వద్ద డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే మరుసటి రోజున శరణ్య ఫోన్ చేయటంతో ఎక్కడ వాళ్ళ అమ్మమ్మకి తెలుస్తుందో అన్న భయంతో తనని కలవడానికి బయలుదేరింది మీనాక్షి. హోటల్ గదికి వచ్చి తలుపు తట్టేసరికి డోర్ ఓపెన్ చేసింది శరణ్య. మీనాక్షి లోపలికి రాగానే డోర్ లాక్ చేసింది. "హే, వచ్చావా? రాకపోతే నేనే ఇంటికొద్దాం అనుకున్నాను" అంటుంది. "రా, నువ్వింటికొస్తే హారతిచ్చి బొట్టు పెట్టడానికి ఎవరూ సిద్ధంగా లేరెక్కడ. అమ్మమ్మ నిన్ను చూసిందంటే ఏ బండరాయో నెత్తిమీద పడేస్తుంది. అంత ఫ్రస్ట్రేషన్లో ఉంది నీ మీద. నేనొచ్చింది నీకు భయపడి కాదు. నన్ను బెదిరించి నీ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నావు. అది ఎప్పటికీ జరగదు. ఇంకోసారి నువ్వు నాకు ఫోన్ చేశావంటే నువ్వు రానవసరం లేదు. నేనే అమ్మమ్మకి అన్ని నిజాలు చెప్పేసి ఇక్కడికి తీసుకొస్తాను. ఇదే హోటల్ రూమ్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు చీపురు కట్టతో కొట్టుకుంటూ తీసుకెళ్తుంది. నన్ను బెదిరించటం వల్ల నీకెలాంటి యూజు ఉండదు. నీలాంటి దానికోసం అర్జున్ గారి దగ్గర డబ్బు తీసుకుంటే ఆయన దృష్టిలో నీకు నాకు తేడా లేకుండా పోతుంది. మర్యాదగా ఇవన్నీ ఆపేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదే నీకు మంచిది" అంటూ వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్ళడానికని డోర్ ఓపెన్ చేసింది. అంతే, తన ఎదురుగా అర్జున్ వాళ్ళ నానమ్మ కనిపించేసరికి అవాక్కయి కంగారుగా ఇద్దరిని చూస్తూ నిలబడింది. "చూసావా అర్జున్, మీనాక్షి అలాంటిది కాదు అన్నావు. కానీ చూడు, వాళ్ళ అక్కతో కలిసి ఎన్ని డ్రామాలు ఆడుతుందో" అంటూ పెద్దావిడ చెప్పేసరికి మీనాక్షి కంగారుగా అర్జున్ వైపు చూసింది. "లేదు సార్, అదంతా అబద్ధం" అంటుంది మీనా. "అరే మీనా, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాక కూడా ఇంకా బుకాయిస్తావెందుకు? నిజమే అర్జున్, నా చెల్లెలు నేను కలిసే ఈ డ్రామా అంతా ఆడాం. నేను చెప్పినట్టే సక్సెస్ఫుల్గా నిన్ను తన మాయలో పడేసుకుంది. పెళ్లి తర్వాత ఆస్తిలో నాకు వాటా ఇస్తానని కూడా చెప్పింది. తీరా ఇప్పుడేమో ఆస్తి మొత్తం నాది, నీకు ఒక పైసా కూడా ఇవ్వను అంటుంది. నువ్వే చెప్పు, ఇదెక్కడి న్యాయం?" అంటుంది శరణ్య. "అక్కా, అంత దారుణంగా మాట్లాడకు. అర్జున్ గారు, తాను చెప్పేదంతా అబద్ధం. ప్లీజ్ నమ్మకండి" అంటూ అతని చేతుల్ని పట్టుకుంది. అర్జున్ కోపంగా చూస్తూ తన చెంప మీద లాగిపెట్టి కొట్టాడు. తన ప్లాన్ సక్సెస్ అయినందుకు శరణ్య తనలో తానే నవ్వుకుంటూ పెద్దావిడ వైపు చూసింది. ఆవిడ మాత్రం సీరియస్గా మీనాక్షి అర్జున్లని చూస్తూ ఉంది. అర్జున్ మీనాక్షిని కొట్టేసరికి శరణ్య సంతోషపడుతుంది. "సార్" అంటూ మీనాక్షి ఏదో చెప్పబోతుంటే ఇంకో చెంప వాయించాడు అర్జున్. చెంప మీద చెయ్యి పెట్టుకొని అతన్ని చూస్తూ ఉంది మీనాక్షి. "ఇప్పుడు కాదురా, ఇది ఆ శరణ్య చెల్లి అని తెలియగానే కొట్టుండాలి నువ్వు. అది మానేసి ప్రేమ దోమ అంటూ మరొకసారి మనల్ని మోసం చేసే అవకాశం ఇచ్చావు ఆ కుటుంబానికి" అంటుంది పెద్దావిడ. "నానమ్మ, ప్లీజ్" అంటూ అర్జున్ అరిచేసరికి
ఆవిడ సైలెంట్ అయింది. కోపంగా మీనాక్షి వైపు తిరిగాడు అర్జున్. నీకు చెప్తూనే ఉన్నానా? మీ అక్క ఏదో ప్లాన్ చేస్తుంది అని. విన్నావా? ఇది నా సమస్య. నేను చూసుకుంటాను అంటూ ఎగేసుకొనొచ్చావు. ఏమైంది? ప్రపంచంలో నీ అంత అమాయకులు ఎవ్వరూ లేరు మీనాక్షి. అందరూ పెద్ద ముదుర్లే అని అర్జున్ అడిగేసరికి అటు శరణ్య, ఇటు పెద్దావిడ షాకయ్యారు. సారీ సార్. మీ మాట వినుండాల్సింది. దీనికి నచ్చజెప్పి పంపించేద్దామని వచ్చాను. కానీ ఇలా మీ ముందే నన్ను దోషిలా నిలబెడుతుందని ఊహించలేదు అంటుంది మీనా. అర్జున్, అసలేం జరుగుతుందిక్కడ అని పెద్దావిడ అడిగారు. నానమ్మ, నిన్ను నువ్వు నాకు ఫోన్ చేసి విషయం చెప్పినప్పుడే ఈ శరణ్య మీద డౌట్ వచ్చింది. కానీ అంతకంటే ముందే మీనాక్షి నాకు అన్ని విషయాలు చెప్పింది. ఈ శరణ్య రావటం, డబ్బు కోసం మీనాక్షిని బ్లాక్మెయిల్ చేయటం నాకు ముందే తెలుసు. నేను చూసుకుంటాను అంటే వినకుండా తానే సాల్వ్ చేసుకుంటాను అని వచ్చింది. అంతే. తన అమాయకత్వంతో ఈ కుట్రలో ఇరుక్కుందే గాని నిజంగా మీనాక్షికి ఏమీ తెలీదు అంటాడు అర్జున్. తెలీదా? ఏమీ తెలియని అమాయకుడివి నువ్వురా. వీళ్ళిద్దరూ ముందే ప్లాన్ చేసుకొని సక్సెస్ఫుల్గా నిన్ను చీట్ చేస్తున్నారు. అది నీకు అర్థం కావడం లేదు అంటుంది పెద్దావిడ. నానమ్మ, కాస్త ఓర్పుగా ఉండు. ఇక్కడ తేల్చాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అంటూ మీనాక్షిని అతని వెనక్కి లాక్కొని శరణ్య ఎదురుగా నిలబడ్డాడు అర్జున్. తన గుటకలు మింగుతూ అర్జున్ చూపుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా ఎవరు చేయిస్తున్నారు అని అర్జున్ అడిగేసరికి మరింత షాక్ అయింది తను. నిన్నే అడిగేది, సమాధానం చెప్పు అని అర్జున్ అరిచేసరికి ఉలిక్కిపడి అశోక్ చక్రవర్తి అని నిజం చెప్పేసింది తను. వాట్? అవును. మీ ఇద్దరిని విడదీస్తే నాకు 20 కోట్లు ఇస్తానని చెప్పారు. అందుకే ఇక్కడికి వచ్చాను. మీనాక్షిని మభ్యపెట్టి నీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేలా చేస్తే సరిపోతుంది అనుకున్నాను. కానీ మీనా నా మాటలు నమ్మలేదు. అందుకే డబ్బులు కావాలని బెదిరించి తను మళ్ళీ నా దగ్గరకు వచ్చేలా చేసి నీ కంట పడేలా చేస్తే అర్జున్ మీనాని అవమానించి వదిలేస్తాడని అశోక్ చక్రవర్తి గారే నాకు ఐడియా ఇచ్చారు అని చెప్తుంది శరణ్య. పెద్దావిడ విచిత్రంగా చూస్తూ, ఏంటి, అశోక్ చక్రవర్తా? వాడే కదా నాకు మీనాక్షి గురించి చెప్పింది అని ఆవిడ అనేసరికి అర్జున్ ఆశ్చర్యంగా ఆవిడ వైపు తిరిగాడు. నానమ్మ అంటాడు. అవునరా, మీనాక్షి శరణ్య చెల్లెలు అని నాకు చెప్పింది వాడే. నిన్న కూడా నాకు ఫోన్ చేసి ఈ శరణ్య మీనాక్షి కలిసి మీ మనవడిని మోసం చేస్తున్నారు అని చెప్పాడు. ఈ హోటల్ అడ్రస్ ఇచ్చి ఈ టైంకి డైరెక్ట్గా వెళితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు అని కూడా చెప్పాడు అని చెప్తుంది పెద్దావిడ. అర్జున్కి విషయం అర్థమైంది. ఇదంతా తన తల్లి కోసం ఆ అశోక్ చక్రవర్తి ఆడిస్తున్న నాటకమని. మీనాక్షికి కూడా అర్థమైంది. చెప్పిన టైంకి రావాలి అని శరణ్య అంతగా ఎందుకు పట్టుపట్టి తనని అక్కడికి రప్పించిందో. కోపంగా శరణ్య వైపు తిరిగాడు అర్జున్. చూడు, ఆ డబ్బు కోసమే నా అన్నకి మనశ్శాంతి లేకుండా చేశావు. కన్న బిడ్డని వదిలేసిపోయావు. నీలాంటి దానికి చచ్చిన ఒక పైసా కూడా దక్కనివ్వను. ఇంకోసారి మీనాక్షిని ఇబ్బంది పెట్టాలని చూస్తే నాలో అసలైన అర్జున్ని చూస్తావు. మర్యాదగా ఏ దారిలో వచ్చావో అదే దారిలో వెనక్కిపో అంటూ మీనాక్షి చెయ్యి పట్టుకుని బయటికి తీసుకొచ్చేశాడు. పెద్దావిడ కూడా వాళ్ళ వెనకే వచ్చింది. నానమ్మ, నువ్వెంటికెళ్ళు, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను అంటాడు అర్జున్. ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు దీన్నే నమ్ముతావని అర్థమైందిరా అంటుంది ఆవిడ. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నా ఊపిరున్నంత వరకు దీన్ని నేను అంగీకరించాను. నీకు అదే కావాలి అనుకుంటే ఈ నానమ్మని మర్చిపో అంటుంది. నానమ్మ, ప్లీజ్, ఆవేశంలో ఏది మాట్లాడొద్దు. నాకు నువ్వెంతో మీనాక్షి కూడా అంతే అంటాడు అర్జున్. అయితే దాంతోనే ఉండు. నీ పెళ్ళికి కానీ ఇతర శుభకార్యాలకు కానీ నేను రావాలి అని ఆశించకు అంటూ పెద్దావిడ వచ్చిన కారులోనే వెళ్ళిపోయింది. మీనాక్షి బాధగా చూస్తుంటే అర్జున్ అదేమీ పట్టించుకోకుండా మీనాక్షిని కారెక్కమని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కట్ చేస్తే, సార్, మీకోసం అర్జున్ గారు వచ్చారు అని మేడ్ చెప్పగానే పక్కనే ఉన్న శకుంతల కూడా సంతోషంగా చూసింది. నిజమా? ఎక్కడున్నాడు? కింద హాల్లో వెయిట్ చేస్తున్నాడు సార్. ఏయ్, వాడు ఈ ఇంటికి బాగా కావలసిన వాడయ్యా. వెంట పెట్టుకుని ఇక్కడికి తీసుకురావద్దు. సరే వెళ్ళు అంటూ బెయిన్ని పంపించేసి శకుంతల వైపు చూశాడు అశోక్ చక్రవర్తి. శకుంతల, చూసావా, నీ కొడుకు నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేలా చేశాను అంటాడు అశోక్. థ్యాంక్ యూ అశోక్. వాడక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. పదండి వెళ్దాం అంటూ శకుంతల కిందికి నడిచేసరికి ఆయన కూడా వెనక్కి వచ్చారు. కిందికి వచ్చిన ఇద్దరు సంతోషంగా అర్జున్ దగ్గరికి రాబోతూ పక్కనే మీనాక్షి కనిపించటంతో ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఇదేంటి తనతో వచ్చాడు, ఈ శరణ్య ప్లాన్ ఫెయిల్ అయిందా ఏంటి అని మనసులో అనుకుంటూనే నవ్వుతూ అర్జున్ ముందుకొచ్చాడు. హే అర్జున్,
వాట్ ఈ సడన్ సర్ప్రైజ్. పోనీలే, ఇప్పటికైనా వచ్చావు. సిట్. మొదటిసారి ఇంటికొచ్చావు. భోజనం చేసి వెళ్ళాలి. హా, శకుంతల, భోజనం ఏర్పాట్లు చూడు. వాడికి ఇష్టమైనవన్నీ చేయించు. నేను మీ మర్యాదల కోసం రాలేదు. మీకు క్లారిటీ ఇవ్వడం కోసం వచ్చాను అంటూ మీనాక్షి భుజం మీద చెయ్యేసి దగ్గరికి లాక్కునేసరికి మీనాక్షి అవాక్కైతే అశోక్, శకుంతల కోపంగా చూస్తున్నారు. తననే నేను పెళ్లి చేసుకునేది. దానికి సంవత్సరం పట్టొచ్చు, లేదా ఎన్నాళ్ళైనా పట్టొచ్చు. మారేది తేదీలు మాత్రమే, అమ్మాయి కాదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే నా రియాక్షన్ వేరేలా ఉంటుంది. చాలా ఖర్చు పెట్టి ఆ లగేజ్ని దించినట్టున్నారు. అంతే ఖర్చు పెట్టి వెనక్కి పంపించేయండి అంటాడు అర్జున్. అర్జున్, దీని మాయలో పడి ఎవరేమిటో అర్థం చేసుకోలేకపోతున్నావురా. ఇది నీకు ఏమాత్రం సరితూగదు అంటుంది శకుంతల. పర్లేదు, మీ స్వలాభం కోసం మధ్యలోనే మొగుణ్ణి వదిలేసి వెళ్ళిపోయినట్టు తానైతే చెయ్యదు అంటాడు అర్జున్. అర్జున్, నువ్వు మీ అమ్మతో మాట్లాడుతున్నావని మర్చిపోకు అని అశోక్ చక్రవర్తి చెప్పడంతో, కాదు, నేను మాట్లాడుతుంది ఒక స్వార్థపరురాలితో, ఒక మోసగత్తెతో. అర్జున్, ఇనఫ్. ఇంకోసారి మా లైఫ్లోకి చొరబడాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకొను. మైండ్ ఇట్ అంటూ మీనాక్షిని తీసుకుని వెళ్ళిపోయాడు. శకుంతల కోపంతో రగిలిపోతూ చేతికి దొరికిన వస్తువులు పగలగొడుతుంటే అశోక్ చక్రవర్తి ఆవిడని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. అర్జున్ డ్రైవ్ చేస్తుంటే మీనాక్షి మురిపెంగా అతన్ని చూస్తూ కూర్చుంది. అర్జున్ సీరియస్గా తన వైపు చూశాడు. ఎందుకలా చూస్తున్నావు? నా మీదైతే ఇంత నోరేసుకొని అరుస్తావు కదా. మరి మీ అక్క దగ్గరికి వెళ్ళేసరికి ఏమైంది? నోరు పడిపోయిందా అంటాడు అర్జున్. అందరి దగ్గర అరవలేం అర్జున్ గారు. ఆడపిల్లకి అలా అరిచే ఫ్రీడమ్ దొరికేది ఇద్దరి దగ్గరే. ఒకరు నాన్న, రెండోది తన భర్త. హా, అదేంటి మరి మీ అమ్మ? అమ్మో, అమ్మ దగ్గర అరిస్తే ఇంకేమైనా ఉందా? 4 మొట్టికాయలు వేసి మూలలు కూర్చోబెడుతుంది అంటుంది మీనా. నేను అదే ఫాలో అవ్వాలనుకుంటాను అంటాడు అర్జున్. ఆల్రెడీ 2 చెంపలు వాయించారు కదా అంటుంది. నోర్మొయ్, నాకొచ్చిన కోపానికి ఎగిరి తన్నేవాడిని. అమ్మో, ఆ పని మాత్రం చేయకండి, చచ్చి ఊరుకుంటాను అంటుంది మీనా. ఇంకోసారి నా దగ్గర నీ టెక్కు చూపించావంటే నీకు ఆ ఛాన్స్ ఇవ్వనులే, నేనే చంపేస్తాను అంటాడు. కోపంలో భలే ముద్దుగా ఉన్నారు అర్జున్ గారు అంటుంది మీనా. అవునా, సరే ఇద్దుగాని ఆగు అంటూ కార్ స్పీడ్ పెంచి ఒకచోట కార్ ఆపాడు. మీనాక్షి బయటికి చూసి నిన్న తీసుకువచ్చిన అదే గెస్ట్ హౌస్కి తీసుకొచ్చేసరికి అయోమయంగా చూస్తూ కార్ దిగింది. మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్ అని అడుగుతుంది. ముద్దొస్తున్నాను అన్నావు కదా, తీసుకుందామని అంటూ తన చెయ్యి పట్టుకొని లాక్కెళ్తుంటే, అయ్యో సార్, నేనేదో సరదాగా అన్నాను అంటూ అతన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటే అర్జున్ తనని లోపలికి లాక్కెళ్ళి గోడ కానించాడు. మీనాక్షి కంగారుగా కళ్ళు మూసుకుంది. కానీ అర్జున్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచిన తనకి షాక్ ఇస్తూ ఒక్కసారిగా తన పెదవులతో అతని పెదవులు జతకలిపాడు. అర్జున్ సడన్గా ముద్దు పెట్టేసరికి షాక్ అయినా అతనికి అడ్డుపడే ప్రయత్నం మాత్రం చేయలేదు మీనాక్షి. తన చేతులు అతని చుట్టూ బిగుసుకునేసరికి అర్జున్ తనలో తనే నవ్వుకుంటూ అతని చేతుల్ని తన నడుం మీదికి పోనిచ్చాడు. దాంతో తనకి గిలిగింతలు కలిగి మెలికలు తిరుగుతుంటే అర్జున్ తన పెదవులు వదిలి సీరియస్గా తన వైపు చూస్తూ నెత్తి మీద మొట్టాడు. కుదురుగా కాసేపు ఉండలేవా అంటాడు. నన్నేం చేయమంటారు? చెక్కిలిగిలిగా ఉంది మరి అంటుంది మీనా. అర్జున్ తన 2 చేతుల్ని వెనక్కి మడిచి పట్టుకునేసరికి అతనికి పూర్తిగా అతుక్కుపోయింది మీనాక్షి. తన కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే అర్జున్ తన మెడ వంపులో పెదవులు అంచాడు. దాంతో మరింత బిగుసుకుపోయింది. అతని మీసాల తాకిడికి మెలికలు తిరుగుతూ నవ్వుతూ అతని నుంచి దూరం జరిగే ప్రయత్నం చేస్తున్నా అర్జున్ తనని వదలలేదు. సార్, ఇప్పటికే చాలా ఎక్కువైంది, ఇక చాలు ఆపండి అంటుంది మీనా. ఏంటా ఇంకా బ్రేక్ వేయట్లేదు అనుకుంటున్నా. వేసేసావా? నువ్వు ఇంత దూరం రానివ్వడమే పెద్ద వండర్ అంటాడు అర్జున్. అంటే ఎప్పటికైనా పెళ్లి చేసుకున్నది నన్నే అని చెప్పారు కదా అని తనలో తనే మురిసిపోతూ సిగ్గుపడుతూ చెబుతుంటే అర్జున్కి నవ్వొచ్చింది. హో, అందుకన్నమాట ఈ మార్పు. కానీ దానికి ఎన్నాళ్ళు పడుతుందో చెప్పటం కష్టం అంటాడు అర్జున్. పర్లేదు, పెళ్లి చేసుకుంటానని చెప్పారు, అది చాలు నాకు. ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాను అంటుంది మీనా. అలాగా, 1 సంవత్సరమైనా పర్లేదా అంటాడు. పర్లేదు అంటుంది మీనా. 5 ఏళ్ళు? పర్లేదు, వెయిట్ చేస్తాను. 10 ఏళ్ళు అంటాడు అర్జున్. హా, పర్లేదు,
ఈలోపు నా అప్పులు కూడా తీరిపోతాయి అంటుంది మీనా. 15 సంవత్సరాలైనా పర్వాలేదా అంటాడు అర్జున్. పర్వాలేదు, అంతకు మించి టైం పెంచకండి. పాప కూడా వయసుకొచ్చేస్తుంది. ఆ టైంలో మనం పెళ్లి చేసుకుంటే మనకి పుట్టే పిల్లలు తనని అక్క అని కాదు ఆంటీ అని పిలుస్తారు. చాలా చండాలంగా ఉంటుంది అంటుంది మీనా. అర్జున్ నవ్వుతూ తన నడుముని గట్టిగా నొక్కేసరికి అమ్మ అంటూ గుర్రుగా అర్జున్ వైపు చూసింది. ఏంటి మోటుతనం, వదలండి అంటుంది. "హ్మ్, ఇందాకటి నుంచి నీ శరీరంలో కండెక్కడైనా తగులుతుందేమో అని చూస్తున్నా. ఎముకలు తప్ప ఎక్కడా కండలేదు. డబ్బులు కూడబెట్టాలి అనే ఆలోచనలో తిండి మానేసి ఇలా ఎముకల గూడులా తయారైతే ఎలా?" అంటాడు అర్జున్. "హలో మాస్టరు, నేను తిన్నా తినకపోయినా ఇలానే ఉంటాను" అంటుంది మీనా. "అవునా? మరి ఈ ఫోటోలో ఏంటి బొద్దుగా ముద్దుగా ఉన్నావు" అంటూ అర్జున్ పర్సులో చిన్న ఫోటో తీసి చూస్తుంటే మీనాక్షి అయోమయంగా అతని పక్కకొచ్చి ఫోటోని చూసి ఆశ్చర్యపోతూ, "ఈ ఫోటో మీ దగ్గరికి ఎలా వచ్చింది?" అంటూ దాన్ని లాక్కోబోయింది. అర్జున్ దాన్ని తనకి అందకుండా వెనక్కి పెట్టుకొని, "చెప్పు, ఈ ఫోటోలో బానే ఉన్నావు కదా" అంటాడు. "ముందు ఫోటో ఇవ్వండి." "నేనివ్వను." "అసలు మీకు ఫోటో ఎక్కడ దొరికింది?" అంటుంది మీనా. "మొన్న మీ ఇంటికొచ్చినప్పుడు దొరికిందిలే. మన ఫస్ట్ నైట్ లోపు నువ్విలా బొద్దుగా తయారవ్వాలి. లేదంటే ఊరుకోను" అంటాడు అర్జున్. "అలాగే, ముందు తమరు పెళ్ళెప్పుడు చేసుకుంటారో డిసైడ్ చేయండి. ఆ తర్వాత ఆలోచిద్దాం" అంటుంది మీనా. "దానికి పెళ్లితో పనేముంది చెప్పు" అని అర్జున్ అడిగేసరికి అతని కళ్ళల్లో తొణికిసలాడుతున్న చిలిపితనం తనకి అర్థం అవ్వడంతో గుర్రుగా చూస్తూ, "మీకు పనిలేదేమో, నాకుంది" అని మూతి తిప్పుతూ బయటికి నడిచింది. "ఇప్పటికే హాఫ్ డే అయిపోయింది. ఇప్పుడైనా తమరొస్తారా? లేదంటే ఇక్కడే కూర్చుంటారా?" అంటుంది. "వర్కే కదా, సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా చేసుకుంటాను. ఇవాళ నీతో ఉండిపోవాలనుంది" అంటాడు అర్జున్. "ఇదిగో, మీరిలా వర్క్ నెగ్లెక్ట్ చేస్తే చాలా కష్టం" అంటుంది మీనా. "నేనేం నెగ్లెక్ట్ చేయను. రేపు మార్నింగ్ కల్లా ఫినిష్ చేస్తాను, ఓకే" అంటూ సోఫాలో కూర్చుంటూ తన చెయ్యి పట్టుకుని తనని ఒడిలోకి లాక్కున్నాడు. "రోజు మీతోనే ఉంటున్నా కదా" అంటుంది మీనా. "ఎక్కడా, ఆఫీస్‌లో వర్క్‌తోనే సరిపోతుంది. తామరేమో హద్దులు అంటూ నన్నసలు దగ్గరికే రానివ్వటం లేదు. ఇక్కడైతే మనమిద్దరమే కదా" అంటాడు అర్జున్. "అవును, మీ ఇల్లే చాలా పెద్దది కదా, మరి ఈ గెస్ట్ హౌస్ ఎందుకు?" అని అడుగుతుంది మీనా. "ఆ ఇంటిని మా తాతయ్య కట్టించారు. ఇది నా సంపాదనతో నా టేస్ట్‌కి తగ్గట్టు నేను కట్టించుకున్నాను. చూస్తావా?" అంటాడు అర్జున్. "హా, చూస్తాను" అంటూ అర్జున్ ఒడిలో నుంచి పైకి లేచింది. అర్జున్ కూడా తన వెంటే వచ్చి ఇల్లంతా తిప్పి చూపిస్తూ బ్యాక్ సైడ్‌కి తీసుకువచ్చాడు. అక్కడ ఒక పక్క గార్డెన్‌తో, మరో పక్క స్విమ్మింగ్ పూల్‌తో అందంగా కనిపించేసరికి మీనాక్షి సంతోషంగా ముందుకు పరిగెత్తుకొచ్చింది. "అర్జున్ గారు, నిజంగా చాలా బావుందండి. అవును, మీకు ఈతొచ్చా?" అని అడుగుతుంది. "నాకొచ్చు. నీకొచ్చా రాదా?" అని అడుగుతాడు అర్జున్. "నాకెందుకు రాదండి బాబు. మా ఇంటి పక్కన చెరువుంటుంది. మా నాన్న ఆ చెరువులోనే నాకు ఈత నేర్పించేవాడు. మీకు తెలుసా? మా అక్కయితే ఆ చెరువులోకి దిగడానికి బెదిరిపోయేది" అని చెబుతూనే అంతలోనే శరణ్య చేసిన పని గుర్తుకు రావటంతో తన మొహంలో నవ్వు మాయమైంది. "ఏయ్, ఏమైంది?" అంటాడు అర్జున్. "డబ్బుల కోసం తోడబుట్టిన చెల్లెలి జీవితాన్ని కూడా నాశనం చేయటానికి సిద్ధపడింది మా అక్క. అలా ఎలా చేయగలుగుతుంది అర్జున్ గారు? మీకు తెలుసా? మా అమ్మా నాన్న గాని, మా అమ్మమ్మ గాని ఎప్పుడూ ఇంత స్వార్థంగా ఆలోచించిందే లేదు. వాళ్ళ జీవితమంతా నా గురించి, అక్క గురించే ఆలోచించారు. మా కోసమే బ్రతికారు. ఇందులో తప్పెవరిది అర్జున్ గారు?" అని అడుగుతుంది మీనా. "తప్పొప్పులని ఎంచేంత మెచ్యూరిటీ ఇక్కడెవ్వరికీ లేదు మీనాక్షి. ఎవరి దృష్టిలో వాళ్ళే కరెక్ట్ అనుకుంటారు. ఆ తప్పొప్పుల లెక్క ఆ దేవుడికే వదిలేస్తే మంచిది" అంటాడు అర్జున్. "అది నిజమేలెండి" అంటుంది మీనా. "సరే గాని సరదాగా స్విమ్ చేద్దామా?" అని అడుగుతాడు అర్జున్. "హా? ఇప్పుడా? వద్దు సార్, వేరే డ్రెస్ కూడా లేదు" అంటుంది మీనా. "స్విమ్ సూట్స్ ఉన్నాయి" అంటాడు అర్జున్. "అమ్మో, నాకసలే సిగ్గు, అలాంటి బట్టలు వేసుకోను" అంటుంది మీనా. "ఇక్కడెవరూ లేరు కదా." "మీరున్నారు కదా సార్, వద్దు, తర్వాత ఎప్పుడైనా చూద్దాంలెండి" అంటుంది. "కుదరదు, నేను ఫిక్స్ అయ్యాను. స్విమ్ చేయాల్సిందే" అంటూ తనని ఎత్తుకొని నీటిలోకి పడేసేసరికి మీనాక్షి నీటిలో నుంచి పైకి లేచి అర్జున్ వైపు కోపంగా చూసింది. అర్జున్ నవ్వుతూ సూట్ తీసేసి తన పక్కనే దూకాడు. "ఏంటి సార్ ఇలా చేశారు? చూడండి, డ్రెస్ అంతా తడిచిపోయింది. నేనేం వేసుకోవాలి?" "నా దగ్గర వేరే డ్రెస్ ఉందిలే, ఆ సంగతి వదిలే, కమ్" అంటాడు. "నేను రాను" అంటుంది.
ఏయ్, ఎలాగో తడిచావు కదా, బెట్టు చేస్తావెందుకు? రా అంటూ తనని మళ్ళీ నీటిలోకి ముంచేసరికి సరే అంటూ ముందుకు కదిలింది. ఆ కాసేపు ఇద్దరు టెన్షన్స్ అన్నీ మర్చిపోయారు. కాసేపు స్విమ్ చేసిన తర్వాత మీనాక్షి గట్టు పైకెక్కి కూర్చుంటే అర్జున్ మాత్రం నీటిలోనే ఉండి తన పక్కనే నిలబడ్డాడు. ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది. కాస్త వైన్ తాగితే భలే కిక్కొస్తుంది అంటాడు. మీరు మందు తాగుతారా అని అడుగుతుంది మీనా. హా, ఏ అంటాడు. ఏం లేదు, మొదట్లో మీకే అలవాట్లు లేవనుకున్నాను. ఆ తర్వాత ఒకరోజు సిగరెట్ కాల్చడం చూశాను అంటుంది మీనా. నేనేమి పెద్ద పత్తిత్తునని చెప్పను గాని, ఒక సాధారణ మగాడికి ఉండే అన్ని అలవాట్లు ఉన్నాయి. కాకపోతే లిమిట్లో ఉన్నాయి అంతే అంటాడు అర్జున్. పోనీలేండి, అదే పెద్ద భాగ్యం నాకు అంటుంది మీనా. ఏ, మీ నాన్నకి ఏ అలవాట్లు లేవా ఏంటి అంటాడు అర్జున్. ఉన్నాయి, కానీ మా ముందు ఎప్పుడూ బయటపడేవారు కాదు. మా అమ్మకి మాత్రం అన్నీ తెలుసు. ఒక్కోసారి మా నాన్న సిగరెట్ కాలుస్తుంటే మేం చూడకుండా కాపలా కాసేది తెలుసా. అదృష్టవంతుడు మీ నాన్న అంటాడు అర్జున్. మీనాక్షి నవ్వుతుంటే అర్జున్ కూడా నవ్వుతూ తన వైపు తిరిగాడు. తన జుట్టు నుంచి నీరు పిండుకుంటూ ఉంటే అర్జున్ కళ్ళు మాత్రం తడిచిన బట్టల్లో కన్నార్పకుండా తన అందాల్ని చూస్తున్నాడు. మీనాక్షి జుట్టు విడదీసుకుంటూ యథాలాపంగా అర్జున్ వైపు చూసింది. అతని చూపు ఎక్కడుందో చూసుకుంటూ కంగారుగా చున్నీ తీసి నిండుగా కప్పుకునేసరికి అర్జున్ డిసప్పాయింట్ అవుతూ తన పక్కనే కూర్చున్నాడు. నిజంగా నా కోసం వెయిట్ చేస్తావా మీనాక్షి? ఒకవేళ పెళ్లి విషయంలో నా మనసు మారడానికి బాగా లేట్ అయితే అంటాడు అర్జున్. అయితే మాత్రం చేసేదేముంది, వెయిట్ చేయడమే అంటుంది మీనా. రియలీ అంటాడు అర్జున్. ఇప్పుడు మీతో ముద్దులు పెట్టించుకుని వేరే వాడితో తాళి కట్టించుకుంటే బాగోదు కదా, చాలా దరిద్రంగా ఉంటుంది అంటుంది మీనా. ఆ విషయం వాడికి తెలియదు కదా అంటాడు అర్జున్. నాకు తెలుసు కదా సార్, మన మనస్సాక్షికి సమాధానం చెప్పుకోలేని బ్రతుకు అసలు బ్రతికే కాదు. నేను అలా బ్రతకలేను బాబు. లేట్ అయినా పర్లేదు, వెయిట్ చేస్తాను అంటుంది. ఒకవేళ ఎప్పటికీ నా మనసు మారకపోతే అంటాడు అర్జున్. మహానుభావా అంటూ రెండు చేతులు జోడించి దండం పెడుతూ, కనీసం చచ్చే ముందైనా ఒక తాళి నా మొహాన పడేస్తే, కాదు కాదు నా మెడలో పడేస్తే అదే నా జీవితానికి మహాభాగ్యం అనుకుంటూ సంతోషంగా పైకిపోతాను. చాలా, మీరు మీ డౌట్లు. ఆకలేస్తుంది స్వామి, ఇక రండి అంటూ మీనాక్షి పైకి లేచి లోపలికి నడిచింది. అర్జున్ తనలో తనే నవ్వుకుంటూ తన వెనకే వచ్చాడు. నాకు డ్రెస్ ఇవ్వండి అంటూ అర్జున్ వైపు తిరిగింది మీనాక్షి. కానీ అర్జున్ అదేమీ పట్టించుకోకుండా తనని దగ్గరికి తీసుకున్నాడు. సార్, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మనం ఆఫీస్కి వెళ్ళటం మంచిది అంటూ కౌగిలి విడిపించుకోబోతే మరింతగా పెనవేశాడు తనని. ఫుడ్ ఆర్డర్ పెట్టాను, తిన్న తర్వాత ఆఫీస్కి బయలుదేరదాం అంటాడు. అవునా, సరే కానీ ముందు నాకు డ్రెస్ ఇవ్వండి. ఈ తడిసిన బట్టల్లో మీ ముందు ఇలా ఉండాలంటే ఏదోలా ఉంది అంటుంది మీనా. నాకైతే చాలా చాలా నచ్చింది. నీలో ఎన్ని అందాలున్నాయని ఇప్పుడే క్లియర్గా తెలుస్తుంది అంటాడు అర్జున్. అబ్బా, ఇక చాలు సార్, ప్లీజ్ వదలండి. ఎప్పుడు వదులు వదులు అంటావు కానీ పట్టుకోమని ఒక్కసారి కూడా అడగవేంటి అంటాడు అర్జున్. వదలమంటేనే పట్టుకొని వదలటం లేదు, అలాంటిది ఇక పట్టుకోమంటే వదులుతారా? చూడండి, ఇవన్నీ పెళ్ళైన తర్వాతే. 10 సంవత్సరాలకి చేసుకుంటారా, 15 సంవత్సరాలకి చేసుకుంటారా మీ ఇష్టం. కానీ అప్పటి వరకు నాతో లిమిట్స్లో ఉండండి. లేదంటే అనవసరంగా మన ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయి, దూరం పెరుగుతుంది. అది నేను అసలు భరించలేను అంటుంది మీనా. నువ్వు నా నిర్ణయానికి గౌరవం ఇచ్చావు కదా, అలాగే నేను కూడా నీ నిర్ణయాన్ని గౌరవిస్తాను, హద్దులు దాటను. కానీ కనీసం టిఫిన్స్ కూడా లేకపోతే కష్టం మీనాక్షి. ఆ విషయంలో మాత్రం అడ్జస్ట్ అవ్వక తప్పదు అంటాడు. హా, టిఫిన్సా? మీకు మీ ఇంట్లో చేసిన టిఫిన్స్ నచ్చట్లేదా ఏంటి అని తను అడిగేసరికి చిర్రెత్తుకొచ్చింది అర్జున్కి. మొద్దు అంటూ తన తల మీద మొట్టాడు. అమ్మా, కొడతారేంటి, మీరేగా టిఫిన్స్ అన్నారు అంటుంది మీనా. టిఫిన్స్ అంటే తినేది కాదు అంటూ తనని దగ్గరికి లాక్కొని తన చెవిలో ఏదో చెప్పడంతో మీనాక్షి తనలో తనే నవ్వుకుంటూ, హో అదా, సరేలేండి, అవన్నీ తర్వాత, ముందు నాకు మార్చుకోవడానికి డ్రెస్ ఇవ్వండి స్వామి అంటుంది. సరే అంటూ కబోర్డ్ ఓపెన్ చేసి ఒక శారీ తీసి తన చేతికిచ్చాడు. బ్లాక్ రెడ్ కాంబినేషన్ శారీ అది. సింపుల్గా ఉన్న హుందాగా కనిపిస్తుంది. మీనాక్షి పక్క గదిలోకి వెళ్ళి చీర మార్చుకుంటుంది. ఇంతలో అర్జున్ మీనా అంటూ డోర్ ఓపెన్ చేసేసరికి కంగారుగా బయట భుజం మీద వేసుకుని వెనక్కి తిరిగింది. వావ్, ఈ చీర నీకు చాలా బాగుంది అంటాడు. రెడ్ కలర్ లేనిదే ఏది తీసుకోరా మీరు అంటుంది మీనా.
బావుంది కదా! ఏ నీకు నచ్చలేదా? అంటాడు. నచ్చింది. ఒక విషయం చెప్పండి. మీకు రెడ్ కలర్ అంటే ఎందుకంత ఇష్టం? అంటే మామూలుగానే నచ్చుతుందన్నారు. నిజమేనా? లేదంటే ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? అంటుంది మీన. అలాంటివేం లేవు గానీ, నా చిన్నతనంలో మా నాయనమ్మ ఎప్పుడూ నుదుటిన కుంకుమ బొట్టు పెద్దగా పెట్టుకొని తిరిగేది. ఆ సింధూరం రంగుని మించిన అందం ఇంకేమీ లేదనిపించేలా ఉండేది తెలుసా? అప్పటినుంచి అలా రెడ్ కలర్‌ని ఇష్టపడటం అలవాటైంది. అంతే అంటాడు అర్జున్. బాగుంది మీ కథ అంటూ చీరకి పిన్ను పెట్టుకొని, తల దువ్వుకొని, ఇంకా తడిగా ఉండేసరికి చిన్న ఫ్లక్కర్ పెట్టుకొని వెనక్కి తిరిగింది. ఓకేనా సార్ అంటుంది. ఏదో మిస్ అయిందే అంటూ తనని బాగా పరిశీలించి దగ్గరికొచ్చాడు. హా! బొట్టు పెట్టుకోలేదు. ఓహ్! మర్చిపోయాను అంటూ బయటికి వచ్చి తన బ్యాగ్‌లో నుంచి చిన్న స్టిక్కర్ తీసి పెట్టుకుంది. ఇంతలో ఫుడ్ ఆర్డర్ రావటంతో ఇద్దరూ భోజనం చేసి ఆఫీస్‌కి బయలుదేరారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.